ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ మా ముందున్న సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా జరిగించమని నీ కృపల హస్తాలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో మికిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గత 2 వారాలు మనం దావీదు గారి యొక్క గుహ అనుభవాన్ని నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మనిషి యొక్క అనుదిన జీవితంలో ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు తరచుగా వినబడే పదం ఏంటంటే సమయం, టైం అనే మాట. ఉదయాన్నే పిల్లల్ని లేపే తల్లి టైం అయిపోతుందిలే అనే మాటతో ప్రారంభిస్తారు. రాత్రి పిల్లలకి చెప్పే ముందు టైం అయిపోతుంది, పడుకో, త్వరగా లెగవాలంటారు. సమయం అనే పదం వాడని మనిషి బహుశా ఎవరు కనబడరేమో, వాళ్ళు పిచ్చివాళ్ళైతే తప్ప. ప్రతి ఒక్క వ్యక్తి సమయాన్ని గురించి మాట్లాడుతూనే ఉంటారు. ప్రసంగి గారు ఏమంటారండి అంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ సీజన్ అండ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీ మ్యాటర్ అండర్ హెవెన్. దేని గురించి చెప్తాడు ఆయన? 2వ వచనంలో, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని నాది పెరికివేయుటకు. ఏ టైమ్ టు బి బోర్న్ అండ్ ఏ టైమ్ టు డై, ఏ టైమ్ టు ప్లాంట్ అండ్ ఏ టైమ్ టు ప్లక్ అప్ వాట్ ఈజ్ ప్లాంటెడ్. ఇలా ఆయన 8 వచనాల్లో చాలా విషయాల్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. బతకడానికి, పోగొట్టుకోవడానికి, దాచుకోవడానికి, పారవేయడానికి, చించడానికి, కుట్టుకోవడానికి, మౌనంగా ఉండటానికి, మాట్లాడడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి, ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమయం యొక్క విలువ మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు మనం మన జీవితాన్ని ఎలా నడిపించాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. జీవితం కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు, when life is especially in difficult times, మన జీవితాన్ని ఒక కోణంలో మాత్రం చూడటానికి ఇష్టపడతా ఉంటాం. ఒకవేళ దుఃఖమే వచ్చిందనుకోండి, దుఃఖాన్ని మనం డిగ్ చేస్తామే కానీ, తవ్వుతూ ఉంటామే కానీ, ఆ దుఃఖం వెనక దాగి ఉన్న ఆనందాన్ని కనుగొనడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. సంతోషం వచ్చిందనుకోండి, సంతోషాన్నే అపరిమితంగా అనుభవిస్తూ ఉంటాం కానీ దాని వెనక దాగి ఉన్న దుఃఖాన్ని మనం చూడలేం. అందుకనే ఒక మనిషి, నీ టైం బాగుందిరా, నీకేం అన్నీ బాగా జరుగుతున్నాయి, నా టైం బాగాలేదనుకుంటుంటారు. అయితే ఇలాంటి ఈ మాటలు మనకేం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయండి అంటే, ప్రతిదానికి సమయం కలదు అనే మాట మనకి నేర్పించే పాఠం తెలుసా అండి? మన ప్రతి పరిస్థితి దేవుని యొక్క ఆధీనంలో ఉంది అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ లైఫ్ అండ్ కీప్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్. ప్రతిదాన్ని సమతుల్యంలో లేకపోతే మనిషి మనిషిగా బతకటం అనేది సాధ్యం కాదు. ఎప్పుడు ఆనందం ఉంటే ఆ మనిషి బతకలేడు, ఎప్పుడు సంతోషం ఉన్నా ఆ మనిషి బతకలేడు. సుఖదుఖాలనేవి మనిషికి దేవుడు పెట్టిన ఆశీర్వాదాలు, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. బ్యాలెన్సింగ్ అనేది కేవలం మార్కెట్స్లో మాత్రం మనం చూస్తూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకుందాం, దేవుడు మన జీవితాన్ని కూడా అలాగే సమతుల్యతలో ఉంచడానికి ఇష్టపడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు ఒకవేళ మీ జీవితాన్ని ఒకే కోణంలో చూస్తా ఉన్నట్లయితే, ఈ ఒక్క పరిస్థితి లేకపోతే బాగుండు అనుకుంటున్నారు కదా, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు కదా,
కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ రోగం రాకపోతే బాగుండు, లేకపోతే ఈ నష్టం రాకపోతే బాగుండు అనుకుంటుంటారు. అలా అనుకుని మదన పడిపోతా ఉంటారు. దాన్ని ఇలా చూడటానికి ప్రయత్నం చేద్దాం. నా దేవుడు సమస్తాన్ని నియంత్రించగలడు. నా దేవుడు నా జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలడు అన్న విషయం మనకు అర్థమైతే, కంట్రోల్ చేసే పని నేను చేయలేను, అది దేవుడు సహాయం చేస్తారు. ఒకవేళ మన జీవితాల్లో బాగా బాధ ఉందనుకోండి, ఉదాహరణకి ఇలా అనుకుందాం, నెలలు నిండినాయి, డెలివరీ టేబుల్ మీదకి వెళ్తా ఉన్నప్పుడు చాలా వేదన ఉంటుంది, చాలా భయం ఉంటుంది, కొంతమందికి బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, కొంతమంది కంట్రోల్ ఉండలేరు, కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కదా జరిగేది. కానీ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి బాధ మర్చిపోద్ది, ఎక్కడ లేని ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండలేం, ఎప్పుడు నవ్వుతూ కూడా ఉండలేం. అందుకనే యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి నేను చదువుతాను. బైబిల్స్ ఉన్నవాళ్ళు చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. యోబు గారికి చాలా నష్టం వచ్చింది. అది మాటల్లో వర్ణించలేని నష్టం. ఆ నష్టం దగ్గర ఆయన అన్నమాట ఏంటంటే, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అనే మాట. ప్రియ శ్రోతలు, సంతోషాన్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకోవటం అనేది స్వార్థమవుతుంది. ఎప్పుడైతే దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుడు, ఆయన నియంత్రణలో నేనున్నానన్న విషయం మనకు అర్థమైతే జీవితాన్ని అద్భుతంగా ఆనందించగలం. ఈ సాయంకాల సమయం ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మనందరి జీవితాల్లో మీరు తర్వాత ఆ వచనాలు చదవండి, 1 నుంచి 8 వచనాలు. దేవుడు ప్రతి పరిస్థితిని బ్యాలెన్స్ చేయగలరు అన్నమాట. ఆ దేవుడు నా దేవుడు అవ్వకపోతే, ఆ దేవుడే ఏమై ఉన్నాడో నాకు అర్థం కాకపోతే, నా జీవితంలో నేను అనుభవించే ఒత్తిడి ఇంకెవరూ కూడా దాన్ని వివరించలేకపోవచ్చు. ఈ సాయంకాల సమయం ఈ మాటలు వింటా ఉన్న మనం, దేవుడు ప్రతి పరిస్థితిని చక్కబరచగలడు అన్న విషయం మనకు అర్థమైతే, ఎటువంటి సమస్య అయినా మనం సులువుగా ఎదుర్కోవడానికి ఇష్టపడతాం. ఈ మాటల వెనక దాగి ఉన్న అంతర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ మాటలు వింటా ఉన్న మనందరి జీవితాల్లో అనేక ఒడిదుడుగులు గుండా మనం వెళ్తా ఉంటే, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు పట్టించుకోవట్లేదేమో అనుకొని దేవుని మీద కష్టం పెట్టుకుని దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయే వాళ్ళు చాలా మంది కనపడతా ఉంటారు. ఒక నష్టం రాగానే దేవుని మీద కోపం పెట్టుకోవడం, ఒక లాభం రాగానే దేవుని బట్టి సంతోషించడం అనేది మానవుని యొక్క స్వార్థపూరిత నైజానికి నిదర్శనం. దేవుడు మన జీవితాన్ని మనకు అర్థమయ్యే విధంగా చేయడానికి ఆయన సుఖదుఖాలని మనకి దీవెనగా అనుగ్రహించాడు. అదే మాట మీరు చూడండి, సామెతల గ్రంథం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి బైబిల్ నుంచి ఒక మాట చూద్దాం. 30వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం, లేదా 7-8 వచనాలు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషింతునేమో అనే మాట. ఈయన ఉద్దేశం ఏంటండి అంటే, ఒకవేళ నాకు బాగా డబ్బులు వచ్చేసినాయి అనుకోండి,
ఆ డబ్బులను బట్టి అహంకారం అవుతానేమో. ఒకవేళ డబ్బులు లేవనుకోండి, దొంగతనం చేసి దేవుని నామాన్ని అవమానపరుస్తానేమో. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవా నాకు బ్యాలెన్స్ చేయండి అన్నమాట. మనందరం అలా కోరుకోం కదా. బాగా సంపాదించుకోవాలి, బాగా దీవించబడాలి అనేది మానవుని యొక్క స్వార్థపూరితమైన ఆలోచన. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని ఆయన వెంబడిస్తారో వాళ్ళు కోరుకునే విషయం అంటే తెలుసా అండి? ప్రతి పరిస్థితిని దేవుడు నియంత్రించగలడు అనే విషయాన్ని గుర్తించిన వారైతే దేని గురించి పెద్దగా మైండ్ చేయరు, పెద్దగా కంగారు పడలేరు. ఎందుకంటే మనం చేయాల్సిన పని మనం చేయాలి, అదే సమయంలో దేవుడు తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఏమీ చేయకుండా మనం దేవుడి నుంచి కేవలం దీవెనలే ఆశిస్తా ఉన్నట్లయితే అది మన జీవితాన్ని సోమర్తనంగా తీసుకెళ్తుంది, దేవుని మీద కష్టం వచ్చే విధంగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియమైన శ్రోతలకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని, సమయాన్ని ఆలోచిస్తాడో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పేతురు గారిని జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు ఆయన పాటలు పాడుకుంటా ఉన్నాడు, ఆయన సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు భయపడాలి కదా, ఎందుకని వాళ్ళు సంతోషంగా ఉన్నారు? ఎందుకంటే కాపాడవలసిన బాధ్యత దేవుంది, ఆయన పని చేయాల్సిన బాధ్యత మనది. ఆ మాట మనకు అర్థమైతే మనం ఎన్నడూ కూడా మన జీవితాల్లో జరిగే వాటిని బట్టి కంగారు పడలేం. ఇది ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ పరిస్థితుల్లో కూడా నా దేవుడు మారనివాడు, నా దేవుని యొక్క నియంత్రణలోనే సమస్తం జరుగుతా ఉంది అన్న విషయాన్ని మనసును పెట్టుకున్నవారైతే ఉన్నపాటున గంతులేయడానికి ఇష్టపడతారు. అది తెలియకపోతే ఒక మూలను కూర్చుని ఎంతో వేదంతో, ఎంతో కృంగుదలతో వారి జీవితాన్ని శ్రమల గుండా, నిరాశ గుండా తీసుకెళ్తూ ఉంటారు. ప్రియ శ్రోత, ఈ మాట వింటా ఉన్న సమయంలో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ పరిస్థితులంతట్లో ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ జీవితాన్ని సరిచేయలేనా అనే మాట. అందుకని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటని ఆయన చెప్తారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అనే మాట. ఈ మాట మనం ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుకుంటే మనకి చక్కగా అర్థమవుతుంది. ఆ మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. In the day of prosperity be joyful, and in the day of adversity consider. God has made the one as well as the other, so that man may not find out anything that will be after him. సో మనందరి జీవితాల్లో దేవుడు ప్రతి స్థితిని బ్యాలెన్స్ చేయగలిగినటువంటి దేవుడు అనే విషయం ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏ పరిస్థితి కూడా శాశ్వతం కాదు, ప్రతిదానికి సమయం ఉంది అన్న విషయం మీరు సంతోష సమయాల్లోనూ దుఃఖ సమయాల్లోనూ జ్ఞాపకం ఉంచుకోగలిగితే మన జీవితాన్ని అద్భుతంగా దేవుని కోసం జీవించగలుగుతాం. అలా జీవించాలి అంటే ఆ దేవునికి మన హృదయాల్లో స్థానమేయాలి. ఆ దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించాలి. ఆ దేవుడు మన జీవితానికి ఆదరణకర్త అన్న విషయం అర్థం చేసుకొని
ఆయన నియంత్రణలోనే సమస్తం నిర్వహించబడతామన్న విషయాన్ని గుర్తించిన వారమై ఆయనకు లోబడి ఏ స్థితిలోనైనా ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం ఒకవేళ నష్టమే తలుపు తట్టి నిన్ను కృంగదీసినట్లయితే దేవుడు మనతో పెట్టే మాట జీవితం యొక్క విలువ అర్థం కావడానికి దేవుడు అనుమతించిన అద్భుతమైన ఆశీర్వాదంగా చూడండి. ఒకవేళ సంతోషమే నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తా ఉన్నట్లయితే హెచ్చిపోకుండా ఆయన మీద ఆనుకోవాలి అనే స్పృహ కలిగి మనం కలిగిన దానిలో సంతృప్తి కలిగి ఉందాం. కాబట్టి ప్రతిదానికి సమయం కలదు అన్న విషయాన్ని మన జీవితాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారమై సమస్తాన్ని సమతుల్యం చేయగలిగిన దేవునికి అప్పగించుకొని నిబ్బరంగా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తిరిగి మరొక వారం వాళ్ళ కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడు ఉండునుగాక. ఆమేన్.